సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్, శైలా పాల్ క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో దాదాపు 1000 మంది క్రైస్తవులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సిలువ వేసిన రక్తం చెందించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని అన్నారు. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రత్యేక లోకరక్షకుడుగా యేసుక్రీస్తు నిలిచారని అన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ స్వస్థత పొందాలని ఆయన ఆశీర్వదించారు. దేవుని ఆధీనంలోకి వచ్చునుగాక. ప్రభువైన దేవుని యొక్క దివ్యమైన కార్యములతో మీ అందరూ నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచన, ఆయన కోరిక, ఆయన సంకల్పం ఏంటంటే పరలోకమందు కూడా సంపూర్ణంగా దేవారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులంటూ దేవాది దేవుని కనపరుస్తూ అక్కడ కూడా విభేదించిన కానీ విశ్వాసాన్ని ఉండడం కూడా దేవుని జీవితం కాదు. అందరూ ప్రభు వారిగా ఉండాలని, క్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా అంగీకరించి అందరూ కూడా ఆయనతో సరి చేసుకొని ఆయనతో సమాధానపడి దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కాపుదల్లో భూలోక నివాసులందరూ జీవించాలని. సృష్టికర్త అయిన దేవుడు, ఏ మనిషి నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మ, ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు. అందుకే మనం అంటాం, నువ్వు మనిషి వేనానికి మనస్సాక్షి ఉందా. ఆ విషయం జంతువులతో మనం మాట్లాడు. పక్షి వేనానికి మనస్సాక్షి ఉందని అనం, జంతువులతో నీకు మనస్సాక్షి ఉందని అనం. మనిషినే అంటాం. మనిషి లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్మ ఎదుగు వెళ్ళాలంటే మనుషులుగా మనం జీవించిన ఈ భూలోక జీవితంలో మనకు అంటుకున్న పాపం మనకు ఏవి మనం విడిచిపెట్టాం. అందుకే పాతాళం అనేది భయంకరమైంది. నరకాగ్ని గుండానికి ఏ మనుషుడు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో సృష్టికర్త అయిన దేవుడే ఒక మార్గాన్ని మానవాత్మలైన మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే పాపము కడగబడకుండా, పాపం తీసివేయబడకుండా మానవుడి యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి, పాప పరిహారం కలగాలి. కనుక పాప పరిహార నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు, జన్మతః పాపము లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఒక్క పాపమైన చేయనివాడు, పరము నుండి భూమి గర్దించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా జన్మించి మనలాగా పాపం చేయాలి. మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు. అంత పరిశుద్ధమైన ప్రభు మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడవ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. అది ఈస్టర్ సండే ఉదయకాలమున, సండే రోజున హ్యాపీ రిజరెక్షన్ డే అని అందరూ ఆరాధన చేస్తారు. మరి ఈ రోజు ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు? ఆయన శిలువ మరణం ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన, శాపం నుండి విడుదల, రక్షణ. ఇది గొప్ప భాగ్యం మానవ జాతికి. ఇది డబ్బిచ్చి కొనలేదు, ఆస్తిపాస్తులతో కొనుక్కునేది కాదు, ధనగనులతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేదు. కానీ మనిషి, ఒక వ్యక్తి పాపిగా మరణిస్తే పాతాళ అగ్నిగుండానికి మానవాత్మ వెళ్ళిపోతుంది. ఎవరి ఆత్మ నరకానికి పోకూడదని దేవుడైన ప్రభువే తాను ఈ లోకానికి నరరూపిగా వచ్చే మానవుల యొక్క మనశిక్షను తాను శిలువలో భరించి తద్వారా మన ఆత్మలకు రక్షణ, మోక్ష భాగ్యం అనుగ్రహించాడు. అందుకే గుడ్ ఫ్రైడేగా మారింది. ఆయన సాక్రిఫైస్, ఆయన పడిన శ్రమ, కష్టము, ఆయన చిందించిన రక్తము మన ఆత్మలను శుద్ధీకరించి మన పాపం నుండి విముక్తులుగా చేసి మన ఆత్మలకు మోక్ష భాగ్యం అనుగ్రహిస్తుంది. కనుకనే ఒకవైపున బాధ, కానీ ఇందులో ఒక మేలు కలిగింది మానవ జాతికి, అదే రక్షణ భాగ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి ఇచ్చే రక్షణ భాగ్యం మీ సొంతం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆ రక్షణ పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని అనుగ్రహిస్తానని. నేనే ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే శాంతి, సమాధానాలు, నిత్య జీవాన్ని ఉచితంగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ గుడ్ ఫ్రైడే. బ్లెస్డ్ హ్యాపీ గుడ్ ఫ్రైడే.